ఓకే ఓకే దామోదర్ రెడ్డి గారు ఓకే ఓకే అసలు పెన్షనర్స్ పరిస్థితి ఏ రకంగా ఉందనేది వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది సార్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు, పెన్షనర్స్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది సార్? రాష్ట్రంలో పెన్షనర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. రాష్ట్రంలో నేను అనుకుంటా దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మిత్రులు చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం సార్. ఈరోజు ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిపోతున్నాడంటే ఓన్లీ పెన్షన్ కు పరిమితమయ్యి ఈరోజు రాష్ట్రంలో రిటైర్డ్ అవుతున్నారు సార్. మళ్ళీ పెన్షన్తో రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగి, మీకు తెలుసు ఒక ఉద్యోగి పెళ్లిళ్ళు చేసేది ఉంటుంది, ఇల్లు కట్టుకునేది ఉంటుంది, రకరకాల ఆశలతోన ఈ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉన్నది వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ అలాంటి వ్యక్తికి ఆర్థిక ప్రయోజనం లేనప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి వారు పెన్షన్ పొందుతున్నాడు కనుక పెన్షన్ దారి అయిపోతుంటాడు ఆయన. నేటి కొరకు మా దాంట్లో వస్తుంటాడు ఆయన. పెన్షన్ అనేది ఆల్రెడీ సర్వీస్ లో ఉంటేనేమో శాలరీ వస్తుంటది. మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వారికి పెన్షన్ మీదనే వారి కుటుంబాన్ని పోషించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు పెన్షనర్స్ చాలా ఆవేదనతో ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. పెన్షనర్స్ కు వాస్తవం చెప్పాలంటే హెల్త్ కార్డ్స్ అనేది మీకు తెలుసో లేదో, నేను గతంలో రాష్ట్ర బాధ్యునిగా ఉన్నాను పిఆర్టీ సంఘంలో. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అప్పుడే హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ అయిపోయింది. మళ్ళీ గతంలో కొన్ని ప్రభుత్వాలు మారడం, అలా దేనికి పోవడం జరిగింది. ఈరోజు హెల్త్ కార్డ్స్ అనేది ఖచ్చితంగా పెన్షనర్స్ కు చాలా అవసరం సార్. ఈరోజు 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి సుమారు ఎంత మేర పెండింగ్ ఉండొచ్చు పెన్షనర్స్ కు సంబంధించి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి? నా దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఏకంగా 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయనేటువంటి వార్త ఉంది. నిజమా ఫిగర్? కరెక్టేనాది? కరెక్టే, మీరు చెప్పింది మాత్రం కరెక్టే సార్. ఇక్కడ పెండింగ్ బిల్స్ ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సమన్వయం లేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళకు సమన్వయం లేక ఈరోజు ఈ రకంగా జరుగుతున్నది సార్. నేను మొన్న గమనించాను సార్. ఈరోజు జేఏసీ పక్షాన మేము నోటీస్ ఇవ్వడానికి పోవడం జరిగింది సార్. మళ్ళీ అక్కడ ప్యానల్ అందరు ఉన్నారు, మళ్ళీ పెద్ద మనుషులంతా జేఏసీ నాయకులు ఉన్నారు. ప్యానల్ మొన్న చీఫ్ సెక్రటరీ గారికి 206 సంఘాల ఐక్య వేదికతోన ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాలు రూపొందించి మేము నోటీస్ ఇవ్వడానికి పోతే చీఫ్ సెక్రటరీ గారు, నేను గమనించాను, జేఏసీ నాయకులు వస్తే కూర్చోండి అని చెప్పి మీ సమస్యలు ఏంటి, మీరు ఈ రకంగా ఏంటికి వెళ్తున్నారు, ఈ కార్యక్రమాన్ని ఏంటికి రూపొందించుకున్నారని కూర్చుని పెట్టి మాట్లాడే పరిస్థితి రోజు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ పైన బాధ్యత ఉంది సార్. మేము వెళ్తే అక్కడ వాళ్ళ పెద్దలు, మన జేఏసీ నాయకులు, చైర్మన్ గారు, సెక్రటరీ గారు అందరం కూడా అన్ని సంఘాల వాళ్ళం పోతే నిలవాడి మేము ఇచ్చినటువంటి నోటీసును నిలవాడి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు సార్. అంటే రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఈ అధికారులు ఉండరనేది నేను ఆ రోజు గమనించాను సార్. నేను దాదాపు రాష్ట్రంలో 9 సంవత్సరాలు ఉమ్మడి స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేశాను సార్. మళ్ళీ చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి, జేఏసీకి ఒక చరిత్ర ఉంది సార్. జేఏసీ నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీకు ఏంటికి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు మాట్లాడి మాకు వారు సంతరించవలసిన బాధ్యత చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నది. మేము ఇంతమంది అక్కడ పోయి డెలిగేట్ గా పోయి మేము కలిస్తే మాకు ఒక్క నిమిషం కూడా వారు టైం ఇవ్వలేదంటే దీంట్లో నేను అనుకుంటున్న అధికారుల యొక్క వైఫల్యంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వారు అందరూ కూడా ఈరోజు నష్టపోతుంటారని నేను గమనించినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నా సార్. కానీ చీఫ్ సెక్రటరీ మాత్రం ఆ రకమైనటువంటి ఆలోచన విరమించుకోవాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవంగా రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ చాలా బాధతో ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. నేను మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈరోజు 700 కోట్లు అనేది వాళ్ళ ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేగా చీఫ్ సెక్రటరీ గారు ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, 700 కోట్లు పక్కకు పెట్టండి. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ సార్, మాది జీపీఎఫ్ మీకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ లో పరిధిలోకి వస్తామని ప్రతి ఒక్క ఎంప్లాయీ దాదాపు 10,000 కూడా కట్ చేసుకుంటాడు సార్ జీపీఎఫ్ అనేది.
మేము దాచుకున్న డబ్బే మేము తీసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఆలోచన చేయాలి. ఓకే. అదే రకంగా ఎన్కాష్మెంట్ లీవ్ సార్, ఎన్కాష్మెంట్ లీవ్ అనేది మేము దాచుకున్న ఈఎల్స్ అనేది ఉంటుంది, దాని ద్వారా ఎన్కాష్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా రాలేకుందంటే సంవత్సరాలు ఈ రోజు రాష్ట్రంలో మనం ఇబ్బంది పడుతున్నామంటే ఎన్కాష్మెంట్ ఇబ్బంది, జీపీఎఫ్ ఇబ్బంది, ఇంకా మళ్ళీ పెన్షన్ బెనిఫిట్స్ ఇబ్బంది. అంటే అలా ఏ రకమైనటువంటి పెన్షన్ అంటే ఆయన రిటైర్డ్ అయిపోతుంటాడు కనుక ఆయన పెన్షన్ దారే, మళ్ళీ అలాంటి వారికి ఏ రకమైనటువంటి లాభం జరుగుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్లు ఇవ్వండి, మేము కాదంటలే, మా జోలికి మేము వెళ్ళాం. ప్రత్యేకంగా ఈ రోజు తెప్పించుకొని మీరే ఇప్పుడు అన్నారు 1200 కోట్లని. 1200 కోట్లు ఒక 2 దఫాల 3 దఫాల వాళ్ళకి ఇచ్చినట్లయితే అది క్లియర్ కావడానికి పెన్షనర్స్ సంతోషపడాలి. మీరు మొత్తం ఎట్ ఏ టైం అడగట్లేదు, కనీసం విడతల వారీగా అయినా విడుదల చేస్తే కొంత ఇబ్బందులు తీరుతాయని మీరు కోరుకుంటున్నారు. సపరేట్ ఉండాలి సార్. రైట్. ఓకే 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 వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇక మనతో పాటు తెలంగాణ రెవెన్యూ సంఘం నుంచి వంగ రవీందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే సార్. రవీందర్ రెడ్డి గారు క్లియర్ ఉంది సార్. రవీందర్ రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? మీరు మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి దాదాపు 4-5 డిమాండ్లు ప్రధానంగా పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా పిఆర్సీ అలాగే డిఏ బకాయిలు అయితే ముందుగా అడుగుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు సార్? ఈ రోజు యావత్తు ఉద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగులందరూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపడం జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా అందరిది ఒకటే ప్రాబ్లం ఏంటంటే పిఆర్సీ ఇవ్వడం, పిఆర్సీ ఒకటి, హెల్త్ కార్డ్స్ ఒకటి, అండ్ సిపిఎస్ రద్దు ఒకటి, పెండింగ్ బిల్స్ ఒకటి. ఈ 4 ఐటమ్స్ మీదనే 4 పాయింట్ల మీద 4 అంశాల మీద ఈ రోజు మేము చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే పిఆర్సీ 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంతవరకు పిఆర్సీ ఇవ్వకపోవడము చాలా బాధాకరము. ఇదే ప్రభుత్వము గత ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇచ్చింది, మేము రాగానే పిఆర్సీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. పెండింగ్ బిల్స్ అన్ని ఇస్తామని చెప్పింది, డిఏలు శాంక్షన్ చేస్తామని చెప్పింది, ఇవన్నీ కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది, ఓపీఎస్ పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏది కూడా ఒక్కటి చేయలేకపోయింది. మేము ఈ గదే గవర్నమెంట్ వచ్చినాక జేఏసీ ఆధ్వర్యంలో మేము అందరము ముఖ్యమంత్రి గారిని కలిసినాము, సిఎస్ గారిని కలిసినాము, అందరినీ కలవడం జరిగి అడిగితే ఏం చెప్పారంటే, ఆ రోజు మేము ఇప్పుడే వచ్చాము, కొద్ది రోజులు ఆగండి, మేము అన్ని ఇస్తాము, అన్ని చేస్తాము, ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు. కానీ వాస్తవానికి అందులో ఆచరణ దిశగా ఏది ఒకటి నడవలేదు. అన్ని ఇంచుమించుగా అన్ని ఒక 3 డిఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి కూడా 4 డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పిఆర్సీ 3 సంవత్సరాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మొన్న మా ఫ్రెండ్ జూలైలో మా ఫ్రెండ్ ఒక రిటైర్ అయిండు. ఆయనకు 55 లక్షలు రావాల్సి బకాయింది. ఆ 55 లక్షలు వస్తే ఆయన బంగారం కొనేవాడు. అప్పుడు బంగారం 85 లక్షలు మాత్రమే, 85 మాత్రమే తులం ఉన్నది. జస్ట్ 25 జూలై. హలో, కంటిన్యూ. 25 జూలైలో 85,000 రూపాయలకు తులం బంగారం ఉంది. ఇప్పుడు ఇదే 26 ఏప్రిల్లో మీరు చూడండి రేట్ ఎంత ఉంది, 150 ఉంది. అంటే వాళ్ళు వచ్చిన అమౌంట్ జీరో అయిపోయింది. వాళ్ళకి రేపు ఇంకా రాలేదు అమౌంట్. ఇవాళ తిరుగుతున్నాడు, ఇవాళ వచ్చింది అతను. అటువంటి పరిస్థితి ఎంతమందికి, అందరికి అదే విధంగా ఉంది. మీరు బంగారం ఉదాహరణ చెప్పినా చాలా మందికి చాలా అవసరాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వం గారు చెప్పిన ఉద్దేశం అది కాదు సార్. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కూతుర్లకు పెళ్లిళ్ళు చేయడానికి బంగారం, నేను కూడా పాజిటివ్ చెప్తున్నాను. సార్ వాళ్ళ కూతురు పెళ్లి కోసం నేను బంగారం కొనేవాడిని, ఇప్పుడు కొనలేని పరిస్థితి. అమౌంట్ వస్తే అప్పుడు తులం వచ్చారు, ఇప్పుడు ఆఫ్ తులం వస్తుంది. అంటే మా అమౌంట్ ఎంత లెస్ అయిపోయింది అనేది, ఒక డిప్రెషన్ ఎంత అయింది అమౌంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే అదే రోజు అమౌంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ బిడ్డ పెళ్లికి అది కొనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కొనిపెట్టలేరు. ఇప్పుడు పెళ్లి చేయాలి ఇప్పుడు అతను. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి ఎన్నో వ్యాధులు ఉన్నాయి. హాస్పిటల్ పోతే డబ్బులు లేవు, హెల్త్ కార్డులు లేవు. ఇంకా ఒకవేళ నిజంగా అక్కడెక్కడ అప్పో చేసి బిల్లు కట్టి మనం బాగా బిల్లు కట్టి వస్తే